హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే క్యాలీఫ్లవర్ పకోడీ చేశానండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఈజీగా చేసుకోవచ్చు. సో చూద్దాం రండి. ముందుగా క్యాలీఫ్లవర్ను ఈ వేడి వేడి వాటర్లోకి యాడ్ చేస్తున్నాను. దీంతో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని ఒక 5 minutes సిమ్లో పెట్టి కుక్ చేస్తున్నాను. దానివల్ల డస్ట్ మొత్తం క్లీన్ అవుతుంది. ఇప్పుడు స్టైన్లోకి యాడ్ చేసుకున్నాను ఈ క్యాలీఫ్లవర్ను. చూసారు ఎంత ఫ్రెష్గా ఉందో, చాలా వైట్గా ఉంది, డస్ట్ మొత్తం పోయింది. ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుని క్యాలీఫ్లవర్ను దీంట్లో తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. తర్వాత కొద్దిగా పసుపు, తర్వాత కారం, తర్వాత గరం మసాలా, ధనియాల పౌడర్ అండ్ చాట్ మసాలా, కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత దీంట్లోకి ఏమో బైండింగ్ కోసం శనగపిండి 4 tablespoons అండ్ కార్న్ఫ్లోర్ 4 tablespoons అండి. వాటర్ యాడ్ చేసిన అవసరం లేదు, ఆల్రెడీ మాయిశ్చరైజర్ ఉంటుంది దీంట్లోనే, క్యాలీఫ్లవర్లోనే. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఇప్పుడు వేడి వేడి ఆయిల్లోకి ఈ క్యాలీఫ్లవర్ బైట్స్ను యాడ్ చేసుకున్నాను. సో డిప్ చేసుకున్నాను, అంతే అండి. చూసారా, మంచిగా ఫ్రై చేసుకుంటే ఈజీ పీజీగా అండ్ టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ పకోడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు తప్పకుండా ట్రై చేయండి అండ్ ఈజీగా ట్రై చేయండి, ఎంజాయ్ చేసేయండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.